హలో అండి. అందరికీ నమస్కారం. అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలండి. ఈ నూతన సంవత్సరం మనందరి జీవితాలను సుఖ సంతోషాలతో నింపాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ, బ్రహ్మ ముహూర్తంలో ఉగాది పండగ రోజు నేను పూజ చేసుకున్న విధానము మరియు బ్రహ్మ ముహూర్త ప్రాముఖ్యత గురించి మరిన్ని విషయాలు తెలియజేస్తూ మీ లైఫ్ ఈజ్ సుహాసిని. హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ ఈజ్ సుహాసిని. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ లైఫ్ ఈజ్ సుహాసిని. ఈరోజు ఉగాది పండుగ కాబట్టి బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేచానండి. మనం ఏ పండగ రోజైనా బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేచి తలస్నానం చేసుకున్న తర్వాతే పనులు మొదలు పెట్టాలి అని అంటారు కదండీ! ఆ విధంగానే నేను బ్రహ్మ ముహూర్త సమయంలో 4 గంటలకు నిద్ర లేచి పనులు స్టార్ట్ చేశానండి. ఈరోజు పండగ కాబట్టి పట్టు చీర కట్టుకొని రెడీ అయ్యానండి. నేను ముందు రోజు నైట్ టైమ్‌లోనే బంతిపూల దండలు రెడీ చేసి పెట్టుకున్నాను. మనం ఏ పండగ జరుపుకున్నా ముందుగా గుమ్మానికి మామిడి ఆకులు, బంతిపూల మాలలు కట్టిన తర్వాతనే పండగ పనులు ప్రారంభిస్తాము. బంతిపూలు, మామిడి ఆకులతో గుమ్మాన్ని అలంకరించినప్పుడే మనింటికి పండగ వాతావరణం కనిపిస్తుందని చెప్పవచ్చు. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం ఉగాదిని నూతన ఆరంభమని చెప్తారు. ఈ నూతన ఆరంభంలో మనందరి జీవితాలు షడ్రుచుల సమ్మేళనంగా కొనసాగుతాయనడానికి నిదర్శనంగా ఉగాది పండుగను జరుపుకుంటామని చెప్పవచ్చండి. మనం ఇంట్లో చేసుకునే ఏ పూజలైనా సరే, ఆ ఇంట్లోని స్త్రీలు అలంకరణ చేసుకొని పనులు చేయాలని అంటారు. ప్రత్యేకించి పండగల సమయాల్లో అయితే తప్పకుండా నూతన వస్త్రాలు ధరించి అలంకరణ చేసుకున్న తర్వాతే పనులు ప్రారంభించటం వల్ల శుభం జరుగుతుందని చెప్తారు. నూతన వస్త్రాలు ధరించడానికి వీలు కాని వారు శుభ్రమైన వస్త్రాలను ధరించి ఎవరి వీలును బట్టి వారు అలంకరణ చేసుకొని పనులు చేసుకోవాలి. మనం శుభ్రత పాటించి పనులు ప్రారంభించటం వల్ల మనకి, మన ఇంటికి చాలా మంచి జరుగుతుందండి. ప్రతి మనిషికి తన జీవితంలో ఏదో ఒక సందర్భంలో కష్టాలు వస్తుంటాయి, పోతుంటాయి కదండీ! తనకు తానుగా సృష్టించుకున్నవి కొన్ని అయితే, ప్రకృతి వైపరీత్యాల వల్ల మరికొన్ని, మన ప్రమేయం లేకపోయినా ఎదుటి వ్యక్తుల వల్ల మరికొన్ని, ఆర్థిక సమస్యల వల్ల ఇంకొన్ని వస్తుంటాయి కదండీ! వీటన్నింటిని మర్చిపోవటం కోసం మరియు రిఫ్రెష్ అవ్వడానికి పండగలు జరుపుకోవడం మన సాంప్రదాయంగా వస్తుందేమో అని అనిపిస్తుందండి. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే అని తెలియజేస్తున్నాను. సమస్యలన్నింటికి పరిష్కారం భగవద్గీత చదవడం అని గట్టిగా చెప్పవచ్చండి. అయితే భగవద్గీత ఎందుకు చదవాలి? చదివితే మనకేంటి ఉపయోగం అని ఒక వీడియో చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైఫ్ ఈజ్ సుహాసిని యూట్యూబ్ ఛానల్‌కి వెళ్లి ఆ వీడియోని చూడండి. నేను ముందు రోజు నైట్ టైమ్‌లోనే క్లీనింగ్ పనంతా కంప్లీట్ చేసుకుంటానండి. అందుకే బ్రహ్మ ముహూర్త సమయంలో ఏ రకంగా ఇబ్బంది పడకుండా పూజ పనులు చేసుకుంటానండి. బ్రహ్మ ముహూర్త సమయంలో పూజ చేసిన ప్రతిసారి నేను ఈ విధంగానే పాటిస్తానండి. అయితే ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే రాత్రిపూట ముగ్గు వేసుకోవడం వద్దు అని కొందరు చెప్తారు. మరికొందరు వెయ్యొచ్చు ఏం కాదని అంటారు. అయితే నేను తెలుసుకున్న విషయం ప్రకారం మనం ఏ టైంలో ముగ్గు వేసుకున్నా పర్వాలేదు కానీ, వేసిన టైం నుంచి 6 గంటల నుంచి 7 గంటల సమయం వరకు మాత్రమే ముగ్గు పవర్ ఉంటుందని అంటారండి. నేను బ్రహ్మ ముహూర్త సమయంలో పూజలు చేసేటప్పుడు మాత్రం నైట్ టైమ్‌లోనే క్లీనింగ్ చేసుకొని ముగ్గు వేస్తానండి. మనం ఏ పని చేసినా ఇష్టంగా, భక్తి శ్రద్ధలతో చేయడం వల్ల దాని ఫలితాన్ని తప్పకుండా పొందగలమనేది నా నమ్మకమండి. మనం ఏ పని చేసినా మన పరిస్థితులను, మన హెల్త్ కండిషన్ దృష్టిలో పెట్టుకొని పనులు చేసుకోవాలనేది నా అభిప్రాయం అండి. ఆ విధంగానే నా పనులను ఎప్పుడెప్పుడు, ఎలా అనేది ప్లాన్ చేసుకుంటానండి. పురాణాల ప్రకారం దేవతలు విహరించే సమయం బ్రహ్మ ముహూర్త సమయంగా చెప్తారు కదండీ! అలాంటి బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే దీపారాధన, పూజలు మహాద్భుతమని చెప్పవచ్చు.
దీపకాంతిలో దైవాన్ని దర్శించుకోవడం అంటే గురువు ద్వారా దైవాన్ని దర్శించుకోవడం అని అంటారు. ప్రశాంతమైనటువంటి బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల ఆధ్యాత్మిక మరియు మానసిక ఎదుగుదలకు సహాయం అవుతుందని నిపుణులు చెప్తారు. అలాంటి బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే పూజలు లక్ష్మీదేవిని సంతోషపరుస్తాయని మన పురాణాలు చెప్తాయి. అందుకే మన పండితులు బ్రహ్మ ముహూర్త సమయం గురించి అంత గొప్పగా, అద్భుతంగా మాట్లాడతారని చెప్పవచ్చు. అసలు ఈ బ్రహ్మ ముహూర్త సమయానికి ఎందుకు ఇంత ప్రాముఖ్యత? ఈ సమయంలో లేవడం వల్ల మంచి జరుగుతుందని అంటారు కదా! ఎందుకు అనేది నాకు తెలిసిన మరికొన్ని పాయింట్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటానండి. మన పురాణాల ప్రకారం ఋషులు, మహర్షులు ఏం చెప్తారంటే బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్రను త్యాగం చేయడం వల్ల సర్వోత్తమమని అంటారు. బ్రహ్మ ముహూర్త సమయంలో జన్మించిన వారు అదృష్టవంతులు అవుతారని అంటారు. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్త సమయంలో నిద్ర లేవడం వల్ల అందం, బలం, జ్ఞానం, తెలివితేటలతో పాటు ఆరోగ్యంగా ఉంటారంట. మన పురాణాల ప్రకారం ఆంజనేయుడు సీతమ్మ తల్లిని చూడటానికి బ్రహ్మ ముహూర్త సమయంలోనే అశోకవనానికి వెళ్ళాడని చెప్తారు. బ్రహ్మ ముహూర్త సమయంలో బ్రహ్మదేవుడు, సరస్వతీదేవి ఆకాశంలో హంస పైన విహరిస్తుంటారని మన పురాణాలు చెప్తాయి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్త సమయంలో నడవడం వల్ల శరీరంలో సంజీవని శక్తి ప్రసరిస్తుందని అంటారు. మరియు ఈ సమయంలో ప్రవహించే గాలిని అమృత తుల్యంగా పరిగణిస్తారు. బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాముఖ్యత గురించి ఇంతకుముందు వీడియోలో కూడా మెన్షన్ చేశానండి. ఈ పాయింట్స్ ని మాత్రం ఈ ఉగాది పండుగ సందర్భంగా మీతో మళ్ళీ షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మెన్షన్ చేస్తున్నానండి. నేను ఏ పండగ రోజుల్లో అయినా సరే, లేదంటే వ్రతాలు చేసుకున్నప్పుడైనా సరే బ్రహ్మ ముహూర్త సమయంలో నిత్య పూజ చేసుకున్న తర్వాతనే, పండగ అయితే పండగ పనులు, వ్రతాలు అయినా కూడా నిత్య పూజ చేసిన తర్వాతనే మిగతా పనులు చేస్తానండి. ఈ విధంగానే చేసుకోవాలని మన పండితులు కూడా చెప్తారు. మనం ఇంట్లో చేసుకునే పూజలు కానీ, సాంప్రదాయంగా వస్తున్న పద్ధతులు కానీ మన పండితులు చెప్పిన విధంగా పాటిస్తాం కదండి. లేదంటే మన వంశం పారపర్యంగా మన పెద్దవారి నుండి తెలుసుకున్న విధానాన్ని పాటిస్తూ వస్తాము. అయితే ఇవి ఏవీ తెలియని వారు కూడా ఆ మహాశివుని గురువుగా భావించి పూజలు పాటించాలని మన పండితులు చెప్తారు. మనం ఏ పని చేసినా ఇష్టంగా, భక్తి శ్రద్ధలతో చేయడం అనేది ముఖ్యమని నా అభిప్రాయం అండి. పూజ చేసిన ప్రతిసారి పూజంతా కంప్లీట్ అయిన తర్వాత ఇల్లంతా సాంబ్రాణి వేస్తానండి. ఇంట్లో సాంబ్రాణి వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా పోయి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతుంది. సైన్స్ ప్రకారం చూసుకున్న ఇంట్లో వేసుకునే సాంబ్రాణి పోగల వలన ఇంట్లో ఉన్న చిన్న చిన్న క్రిమి కీటకాలు ఇంట్లో నుండి పారిపోతాయని చెప్పవచ్చు. బ్రహ్మ ముహూర్త సమయంలో చేసే పూజలు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మరియు మన పెద్దవారి నుండి వస్తున్న పద్ధతుల ప్రకారం చేస్తున్నానండి. నా పూజా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని మనవి చేసుకుంటున్నాను. సరే కదండి, బ్రహ్మ ముహూర్త సమయంలో నేను పూజ చేసుకున్న విధానము తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. మరిన్ని బ్రహ్మ ముహూర్త పూజా వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోకండి అని కోరుకుంటూ మీ లైఫ్ ఇస్ సుహాసిని. నేను ఉగాది పండుగ రోజు సెలబ్రేట్ చేసుకున్న వీడియోస్ ని సాంగ్ తో మన ఛానల్లో పోస్ట్ చేశానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఛానల్కి వెళ్ళి చూడండి. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, మంచి ఆఫర్స్ తో ఫ్లిప్కార్ట్, మింత్రాలో చాలా క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. కింద డిస్క్రిప్షన్ లో ప్రొడక్ట్స్ ని ట్యాగ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అవసరం అనుకునే వాళ్ళు వెళ్ళి చూడండి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన మన వ్యూవర్స్ అందరికీ మరొక్కసారి శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ నూతన సంవత్సరంలో అందరూ ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ధన్యవాదములు.